ఇంట్లో గోంగూర ఉన్నప్పుడు ఈ విధంగా గోంగూర పుల్లగూర అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌గా ఉంటుంది. ఇది రాగి సంగటిలోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. 2 కట్టల గోంగూర కడిగి పెట్టి ఉంచేసుకొని కుక్కర్‌లో అయితే వేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో వేసేసుకోవాలి. అలాగే 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న శనగపప్పు, కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి 3 విజిల్స్ అయితే రానివ్వాలి. చూడండి గోంగూర చక్కగా ఉడికిపోయింది. గరిటెతోటి స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, 3 తుంచుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకొని తాలింపు వేగాక గోంగూర పేస్ట్ వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పుల్లగూర అయితే రెడీ అయిపోయిందండి. నేను వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.